వస్తూ ఉంది, ఎండ తీక్షణంగా ఉంది. అయినా కూడా ఏమాత్రం చిక్కని చిరునవ్వుల మధ్య ఎందరి ప్రేమల రాగాలు, ఎందరి ఆప్యాయతలు, ఎందరి ఆత్మీయతలు. చేతులు జోడించి నా ప్రతి అక్కకు, నా ప్రతి చెల్లెమ్మకు, నా ప్రతి అమ్మకు, నా ప్రతి తాతకు, నా ప్రతి సోదరుడికి, నా ప్రతి స్నేహితుడికి, అందరి అభ్యర్థులకు ముందుగా రెండు చేతులు జోడించి పేరు పేరున కృతజ్ఞతలు. జరగనున్న కురుక్షేత్ర మహాసంగ్రామం జరగబోయే ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను, ఎంపీలను ఎన్నికలు కానివి. జరగబోయే ఎన్నికలు రాబోయే 5 ఏళ్ల మీ ఇంటింటి అభివృద్ధిని, పథకాల కొనసాగింపును నిర్ణయించబోయే ఎన్నికలు ఈ ఎన్నికలు. జగన్కు ఓటు వేస్తే పథకాలన్నీ కొనసాగింపు, ఇంటింటి అభివృద్ధి. అదే పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే మళ్ళీ మోసపోవటమే. ఇది చంద్రబాబు గత చరిత్ర చెప్పిన సత్యం. ఇది సాధ్యం కాని హామీలతో ఆయన ఇచ్చిన మేనిఫెస్టోకు ఇది అర్థం. అందరూ కూడా ఈ విషయాలను గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా. పొరపాటున చంద్రబాబును నమ్మటము అనంటే కొండ చిలువ నోట్లో తలబెట్టడమే అన్నది. ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం పెట్టుకోమని కోరుతా ఉన్నా. వారందరికీ కూడా ఈ విషయాలు చెప్తూ మీ అందరినీ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. మీ అందరినీ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఈరోజు నేను చెప్తా ఉన్నా ఈ మాటలు, ఈరోజు నేను చెప్తా ఉన్నా ఈ కథలు, ఈరోజు నేను చెప్తా ఉన్నా ఈ మార్పులు, ఇవన్నీ మన గతంలో ఎప్పుడైనా చూసామా? మనకు ఎప్పుడైనా గతంలో జరిగాయా అన్నది ప్రతి ఒక్కరిని కూడా ఆలోచన చేయమని అడుగుతాను. ఎప్పుడు చూడని విధంగా మొట్టమొదటిసారిగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాలకు, మొట్టమొదటిసారిగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాలకు వివిధ పథకాల ద్వారా ఏకంగా
ఎక్కడ లంచం లేకుండా, ఎక్కడ వివక్ష లేకుండా నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కుతా ఉన్నాడు. నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాలకి వారి చేతికి